మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. రాజైన ఉజ్జియా 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు రాజుగా పరిపాలించాడు. ఆ కాలంలో అతడు ప్రవక్త అయిన జకర్యా ఉండిన కాలంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన, అనగా దేవుని ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఆ ప్రత్యక్షత భావములు ఎరిగిన జకర్యా దినములలో అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తూ యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుని ఆశీర్వాదంలో వర్ధిల్లుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టికి యథార్థముగా ఉజ్జియా ఉన్నందున, ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నందున, ప్రవక్తల మాటలను వినుటకు ఆసక్తి కలిగిన వాడే ఆ దేవుని మాటగా ఆ మాటను అనుసరించి దేవుని ప్రత్యక్షత దర్శన విషయంలో ప్రవక్తకు దేవుడు అనుగ్రహించిన ఆ వాక్యములను ఎరిగిన వాడే పంపబడే ప్రవక్త యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని ఆజ్ఞగా పాటించుచు దేవుని ఆశ్రయించాడు. కాబట్టి అతడు దేవుని ఆశ్రయించినంత కాలము యెహోవా వర్ధిల్ల చేశాడు. ఆ వర్ధిల్లుటలో దేవుని సహాయము, మనం 7వ వచనం చూస్తే, యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం దయచేసి. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనని వర్ధిల్లింపు చేస్తాడు. సహాయం చేయు దేవుడై ఉన్నాడు. మన కీర్తి ప్రతిష్టలు కూడా దేవుడు వ్యాపింప చేస్తాడు. 8వ వచనంలో అతడు అధికముగా బలాభివృద్ధిని కనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశ మార్గం నుండి వ్యాపించాను. కాబట్టి ఇంకనూ అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. భూఫల విషయంలోనూ అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించి అతను వ్యవసాయములకు ఆసక్తి కలవాడుగా ఉండి విత్తనము విత్తువాడుగా, పశువులు అతనికి వ్యవసాయము పనివారు కలిగి ఉన్నప్పుడు ఉజ్జియా ఆ ద్రాక్ష తోటను కూడా నాటినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి 15వ వచనంలో 2వ దినవృత్తాంతం 26వ వచనం 15వ వచనం, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుని వలన కలిగింది. ఆ సహాయమే ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన సహాయం. దావీదు భక్తుడు కూడా, నీ సహాయం లేనిదే మేము సైన్యమును జయించలేము. అందువలన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లాడు. కానీ స్థిరపరచబడిన తర్వాత హృదయ గర్వం అనే విగ్రహం ఒకటి మనలో పుడుతుంది. స్థిరపరచబడి వరకు, వర్ధిల్లి స్థిరపరచబడి దేవుని సహాయం పొందుకునే వరకు మనము లోబడి ఉంటాము. ఒకసారి మనము ఆశీర్వదింపబడి స్థిరపరచబడి అన్ని విషయంలో దేవుని సహాయం పొందుకున్న తర్వాత మన మనసు గర్వించి చెడిపోతుంది. అదే ఉజ్జియా జీవితంలో కూడా సంభవించింది. 16వ వచనంలో అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా అనే మాట రాయబడి 18వ వచనం ఆఖరి భాగంలో
ఇది అహరోను యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో బయటికి పొమ్ము. నీ ద్రోహం చేసి ఉన్నావు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటుకు ధూపాతి చేయటకు రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. కాబట్టి అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. కాబట్టి మనము ఏ స్థితిలో దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడ్డామో అదే స్థితిలో దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. అది శరీర సంబంధమైన మానవ నిర్మిత రూపమైన హృదయ సంబంధమైన వ్యాధి, గర్వించుట, స్థిరపరచబడిన తర్వాత దేవుని మర్చుట. కాబట్టి ఉజ్జియా ఎట్లాగూ వర్ధిల్లాడంటే అతను యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే ఉన్నాడు. అందుకే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 14వ వచనంలో అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడు బెనయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వాడు లేవిడగు యహాజీయేలు సమాజంలో ఉండి యెహోవా ఆత్మ అతని మీదకి రాదు. యెహోషాపాతు శత్రు సైన్యమును బట్టి ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత యెహోవా 9వ అధ్యాయంలో వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు. లేవీలను యాజకులను కొందరు నియమించి యెహోవా యందు భయభక్తులు కలిగి 19వ అధ్యాయం 9వ వచనంలో కలిగిన వారి నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తించాలి. అలాగూ లేవీలు పరిచారకులు ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకి యెహోవా మీకు తోడుగా ఉంటారు. ఎప్పుడైతే మనం యథార్థముగా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంతో యథార్థ మనసుతో మనం దేవుని ఎదుట ప్రవర్తించినప్పుడు మేలు చేయుటకి యెహోవా మనకు తోడుగా ఉంటాడు. దేవుని పక్షంగా మీ కొరకు ప్రార్థించడానికి యాజకులు ఎప్పుడు సిద్ధముగా ఉంటారు. ఆ సమయంలో ఉపవాస దినం చాటించి యెహోవా వలన 4వ వచనం 20వ అధ్యాయంలో యెహోవా వలన సహాయం వేడుకుంటకే కూడుకొని దేవునికి ప్రార్థిస్తూ పితరుల దేవ 6వ వచనంలో దేవుడై ఉన్నావు అని చెప్పి ప్రార్థించి మాకు శక్తి చాలదయ్యా, ఏం చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని 12వ వచనంలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు యహాజీయేలుకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతని మీదకి రాగా యెహోషాపాతుకు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. 15వ వచనం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని. 17వ వచనంలో మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూస్తారు. ఎప్పుడైతే దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడో, మన వ్యాజ్యం ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన సహాయం కొరకు వేడుకున్నప్పుడు, ఆయన తప్ప వేరొక దిక్కు లేదని ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో కూడా ఉంటాడు. మనకు సహాయం దయచేయు దేవుడై ఉంటాడు. మన పక్షంగా శత్రువుతో యుద్ధం చేయ దేవుడు. అప్పుడు మనం రక్షణ చూస్తామని జడేకుడు భయపడుకుడు అంటాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి దేవుడైన యెహోవాను స్తుతించినట్టు 18, 19 వచనంలో రాస్తాం. అప్పుడు యెహోషాపాతు నిలవబడి యూదావారులారా 20వ వచనంలో యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. దేవుణ్ణి ఆశ్రయించడానికి మూలము దేవుని నమ్ముకొని ఉంటాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు బహుగాస్తుతి నొందుగాక అని భక్తులైన దావీదు ప్రార్థన. మన దేవుడైన యెహోవా నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడుదు, ఆయన ప్రవక్తను నమ్ముకోడు, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పిన. కృతార్థులగుట అంటే వర్ధిల్లుట, యూ విల్ బి ప్రాస్పర్డ్ అంటే మీరు స్థిరపరచబడతారు, మీరు కృతార్థులగుతారు, వర్ధిల్ల చేయబడతారు దేవుని సహాయం వలన. ఎప్పుడు దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారమై నమ్మకంతోనూ యథార్థమైన హృదయంతోనూ మనసుతోనూ మనం దేవుని ఎదుట ఉన్నాం. అలాగే ఉజ్జియా కూడా అలాగే జీవించాడు. కానీ మనస్సును గర్వించాడు, స్థిరపరచబడి. అంతే మాత్రం కాక హిజ్కియా కూడా 29వ అధ్యాయములో 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయంలో హిజ్కియాను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయుష్ను కూడా అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత హిజ్కియా కూడా హృదయమును గర్వించినట్లు మనం చూస్తాం.
మనదశలో ఉన్నప్పుడు అతడు విడిపించిన దేవుడు స్థిరపరచబడిన తర్వాత 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 25వ వచనంలో, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకి కోపం రాగా, హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను యెరూషలేము కాపులు తమ్ము తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినంలో యెహోవా కోపం జనుల మీదకి రా. ఎప్పుడైతే మనం చేసిన ప్రతి తప్పును మనం దేవుడిని ఆశ్రయించినంతకాలం వర్ధిల్లుతూ ఒకానొక సమయంలో సాతాను మనలో ప్రవేశించి ఆ హృదయ గర్వమును అనుగ్రహిస్తుంది. ఆ హృదయంను గర్వించినప్పుడు మనము కొన్నిసార్లు త్రుటిల్లిపోతూ ఉంటాం. నాకేమి సంబంధించదు, ఇక నాకు కొదువు లేదు అని మనము ఆ సాతాను సంబంధమైన గర్వం అనబడిన విగ్రహంతో మన నిజమైన దేవునికి తగిన మహిమా ప్రభావం ఆరోపించడంలో త్రుటిల్లిపోతాం, తొలగిపోతాం. అతడు దేవుని ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు, సహాయం చేశాడు. దేవుడు అతని పక్షం యుద్ధం చేశాడు ఉజ్జియాకాలం. హిజ్కియా పక్షం కూడా అలాగే దేవుడు దయచేశాడు. యెహోషాపాతు అయితే తను తాను తగ్గించుకొని మనస్సును నిలుపుకొని దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. హిజ్కియా కూడా ఒకానొక సమయం హృదయంలో గర్వించినప్పుడు తన తప్పును తాను తెలుసుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని కరుణించి ఆ సమయంలో తన హృదయ గర్భం విడిచి అని 26వ వచనం 2వ దినవృత్తాంతం 32వ వచనం. అందువల్ల దేవుడు అతన్ని ఆశీర్వదం అనుగ్రహించాడు. మనము కూడా మనస్సును గర్వించే వారంగా ఉంటే స్థిరపరచబడిన తర్వాత, అలాగే మనస్సును గర్వం ఏం చేస్తుందంటే దేవుని వద్దకు నడిపించదు, దేవుని మర్చిపోనట్లు చేస్తూ మన స్వకీయ సంపాద్యం, మన మనస్సును మన స్వకీయముగా మనము ఆలోచన చేసుకొని మనకి ఈ మేలంతటిని దయచేసి దేవుని మర్చిపోతాం, తొట్టిల్లిపోతాం. అటువంటి సమయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ దృష్టాంతములుగా దేవుడు మన కొరకు రాస్తున్నాడు. అందువలన ప్రతినిత్యము దేవుని, అందుకే యెహోవా నా ఆశ్రయదుర్గము నా విమోచకుడు అంటాడు భక్తుడైన దావీదు కీర్తనలో. అలాగ మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సహాయం మనకు అనుగ్రహిస్తుంది. ఆయన వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, బహుగా వర్ధిల్ల చేస్తాడు. ఆ సమయంలో వర్ధిల్లిన తర్వాత, స్థిరపరచబడిన తర్వాత, ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్న తర్వాత మనం దేవుని మర్చివారముగా, హృదయంను గర్వించేవారముగా ఉండినట్లు సాతాను శోధిస్తాడు. మనం కొన్నిసార్లు దేవుని పరీక్ష కూడా ఉంటుంది. స్థిరపరచబడిన తర్వాత మనం ఏ విధంగా దేవుని ఆశ్రయించాము, వర్ధిల్లుటకు, ఆశీర్వాదం పొందుటకు, దేవుని సహాయం పొందుటకు, అదే ఆశ్రయదుర్గంగా దేవుని మనం కొనియాడుతున్నామా లేదా దేవుడు పరీక్షించడం మన హృదయంలో సాతాను ప్రవేశించి గర్వించినట్లుగా చేస్తాడు. హిజ్కియా వలె మనము ఆ గర్భమును విడిచి మన తప్పును మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మనము బ్రతిమాలుకొని క్షమించమని అడిగినప్పుడు ఆయన ఎల్లప్పుడూ క్షమించే సిద్ధమైన మనసు కలవాడుగా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మనం దేవుని ఆశ్రయించే వారముగా యథార్థముగా 2వ దినవృత్తాంతం 19వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఎదుట యథార్థమైన మనసు కలవారముగా మనం ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని వాక్యం, ప్రవర్తించేవారుగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి, దీన మనస్సు కలిగి కన్నీళ్ళు విడిచి మనల్ని మనం తగ్గించుకొని ఏ స్థితిలో ఉండి మనం పిలువబడి ఆశీర్వదింపబడ్డామో ఆ స్థితిలోనే దేవుని ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని తను తాను ఉపేక్షించుకుని నా సిలువనెత్తుకొని వెంబడించాలని యేసుక్రీస్తు ప్రభువు. అలాగే మనము కూడా మనల్ని మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు, అయ్యా నేను అవివేకంగా ప్రవర్తించాను, మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను, ఇప్పుడు నీ దాసుని దావీదు మహారాజు కూడా ప్రార్థన చేస్తాడు. 1వ దినవృత్తాంతం 21వ అధ్యాయంలో సాతాను ఇశ్రాయేలుకి విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్కించుకు దావీదుని ప్రేరేపించినప్పుడు అలాగే మనలో కూడా ఆ ప్రేరేపణ వర్ధిల్లుచున్న కొలది సాతాను శోధన ఎక్కువ అవుతావు. దేవుని మర్చిపోయినట్లుగా హృదయ గర్వము, హృదయ అతిశయము, జీవపు డంబము అంటాడు. ఇవన్నీ మనలో కలిగినట్లు సాతాను ప్రవేశించాడు. అప్పుడు 7వ వచనంలో 1వ దినవృత్తాంతం 21వ అధ్యాయం, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలులను బాధపెట్టిన దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటేనే నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిన ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించిన దేవునితో మొర్రపెట్టగా
దేవుడు అతన్ని వర్ణించి క్షమించి శిక్షించాడు. దేవుడు మితముగానే శిక్షించాడు, న్యాయంగా శిక్షించాడు. కాబట్టి మనము కూడా అలాగూ ఉండక దేవుని ఆశ్రయించి వర్ధిల్లు వారముగా ఉంది. ఇస్సాకును దేవుడు ఎలాగ ఆశ్రయించాడు, క్రమక్రమముగా వర్ధిల్ల చేశాడు, బహుగా వర్ధిల్ల చేశాడు. ఆదికాండం 26:12 అతను విత్తనము వేసి దేవుణ్ణి ఆశ్రయించేవాడు, అతనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని సహాయం పొందుకున్నాడు. ఆదికాండం 26:12 ఎలాగూ వర్ధిల్లాడు. ఇస్సాకు దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొంది యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాడు, అతడు మిక్కిలి గొప్పవాడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చి వర్ధిల్ల చేయ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయనను మనము ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుని శోధనలో పడిపోకుండా మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆ దేవుడిని ప్రతినిత్యం ఆశ్రయిస్తాం. మా సామర్థ్యము మా బాహుబలం అనుకుంటున్నాం. ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నామని దేవుడు నిన్ను ఆశీర్వదించరు కొలదు, నిన్ను సఫలపరిచిన కొలదు కృతార్థులై ఉండాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని. అప్పుడు అది పిల్లల తరంతో నీ తర్వాత మన తర్వాత కూడా అది కొనసాగింపబడుతుంది. దేవుడు ఉదయకాల సమయంలో మనకు అటు కృపను అటు దీనత్వం ధరించుకొని చేయి ప్రార్థన. అలాగూ జీవబుడంబం లేకుండా మన మనసును గర్వించకుండా యథార్థమైన హృదయంతో మనస్సుతో దేవునికి ప్రార్థించేవారుగా ప్రవర్తించేవారుగా ఉన్నప్పుడు అత్యధికమైన మేలుతో దేవుడు మనల్ని నింపుతాడని, కొనసాగించేవాడుగా ఆశీర్వాదంలో కొనసాగించేవాడుగా స్థిరపరిచేవాడుగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడి కృపను అటు ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఉజ్జయావళి ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్నట్టు ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసి హృదయ గర్వమును విడిచి సాతాను శోధన నుండి తొట్టిల్లకుండా కాపాడి జీవపు డమ్మము లేకుండా అతిశయించుకుని ప్రతి ఒక్కరు దీనత్వం కలిగి దీన మనస్సు ధరించుకొని మెత్తని మనస్సు కలిగి మిమ్మల్ని వేడుకొని ప్రార్థించి మీరు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు ప్రతినిత్యం చెల్లిస్తూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఇంకును బహుగా వర్ధిల్లినట్టు గల కృపను ప్రతి కుటుంబంలో బిడ్డలకు దయచేయండి. ప్రతి కుటుంబం మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించున్నాను ప్రభా. ఈ యుద్ధ సమయంలో సైనికుల గురించి ప్రార్థన చేస్తూ మీ కాపుదల సంరక్షణ ప్రతి సైనికుడికి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి మీ రక్షణ భాగ్యము కనపరుచున్నాను ప్రభా. మీ నామముని ప్రతి ఆ బారిన పడి ప్రతి ఒక్క ప్రజలను మీరు కాపాడి సంరక్షించున్నారు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున సహాయం కొరకు అడిగిపెట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం, దేవుని కృపా సమాధానం నీకును మన దేశములకు సైనికులకు ఇది మొదలుకొని నిరంతరము దేవుని కృప తోడై ఉండి మనల్ని కాపాడి సంరక్షించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.